అందరికీ నమస్కారం. శ్రీ హరిహరనందన భక్తి సమాజం ఛానల్కి స్వాగతం. నేను మీ వరప్రసాద్. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మరొక సరికొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. మన థంబ్నైల్ చూసి ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా. పిల్లలు పెద్దలు సంవత్సరం అంతా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తుంటారు పెద్ద పండుగ కోసం. అయితే సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబిస్తూ ఆధ్యాత్మికత ప్రధాన పాత్ర పోషిస్తూ బంధ బాంధవ్యాలను ఒకే చోట చేర్చి వివిధ ఆచారాలు, సరికొత్త ఆనందాలు, పసందైన పిండి వంటలు, హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కొత్త అల్లుళ్ళు, సాంప్రదాయ దుస్తులు, ఇంకా మరెన్నో సంతోషాలు వెంట పెట్టుకుని మనందరినీ సందడి చేయడానికి వస్తుంటుంది సంక్రాంతి. తెలుగు రాష్ట్రాలకు ప్రధాన పండుగ ఈ పెద్ద పండుగ. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన టాపిక్ సంక్రాంతి సందడి. ఈ వీడియో ద్వారా పండుగలు మనకిచ్చే మెసేజ్ ఏంటో చూద్దాం. మరి చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోలు చూస్తున్నారు. దయచేసి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఒక లైక్ ఇచ్చి మాలాంటి కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామా మరి. ఎప్పటి నుంచో జరుపుకుంటున్న మన పండుగ గురించి మనకు తెలియదా అనుకుంటున్నారా? ఈ వీడియో నేను చెప్పబోయే అంశాలు కొంచెం కొత్తగా ఉండబోతున్నాయి. మిస్ కాకుండా ఆఖరి వరకు చూడండి. సాధారణంగా పండగ అంటే మనలో చాలామంది కొత్త బట్టలు వేసుకోవడం, పాత వస్తువులు బయట వేసి భోగి మంటలు వేయడం, పిండి వంటలు, కోళ్ల పందాలు, పేకాట రాయిళ్ళు, జాతరలు, తీర్థ మహోత్సవాలు, రంగురంగుల ముగ్గులు, విద్యుత్ కాంతి దీపాలు ఇలా అనుకుంటారు కదా. కానీ నిజానికి హిందూ పండుగలని బాగా పరిశీలిస్తే నిగూఢమైనటువంటి విద్యాబుద్ధులు నేర్పిస్తాయనడంలో సందేహమే లేదు. లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, పురాణ కథనాల విశిష్టత మన ముందుకు తీసుకువస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను మనకు గుర్తు చేస్తుంటాయి ఈ పర్వదినాలు. అయితే వీటిలో కొన్నిటిని స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఇక విషయానికి వస్తే, ఒకటవది సామాజిక సామరస్యం. అంటే పండుగ వేడుకలు అందరూ నిర్వహిస్తుంటారు. తద్వారా కులమత పరమైన, సామాజిక ఆర్థిక పరమైన విభేదాలను తొలగిస్తూ అందరినీ ఒకే వేదికపై ఈ పండుగలు తీసుకొస్తుంటాయి. ఆ క్షణం మనకు అనిపిస్తుంది జగమంతా మన కుటుంబమే కదా అని. కొండంత ఆత్మస్థైర్యానికి ఈ భావం తొలిమెట్టు కాదంటారా? అందరూ మన వాళ్ళే, మనకేంటి లోటు అనే బలమైన ఆలోచన మనకు కల్పించి వసుదైక కుటుంబంలో మన పండుగలను మనకి కలుపుతున్నాయి. కుటుంబం అంటే గుర్తుకొచ్చిందండో. రెండవది కుటుంబ బంధం. సకల మానవాళి కలిసి ఈ వసుదైక కుటుంబంలో మనందరం కలిసే ముందు మన కుటుంబాన్ని మనకు కలిసే అవకాశాన్ని, అవసరాన్ని ఈ పండుగకు మనకు కల్పిస్తాయి. దానికి ప్రధాన కారణాలుగా భాగస్వామ్య ఆచారాలు, విందులు, వేడుకలు, ఉత్సవాలని చెప్పచ్చు. వీటి ద్వారా చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉన్న బంధాలను కూడా ఏకం చేస్తూ ప్రేమానురాగాలు పంచుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే నేను ముందుగా మీకు చెప్పినట్లు పండుగలు, ఆధ్యాత్మికత అనే విషయానికి వస్తే మహానుభావులు చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు ఇలాంటి ఎందరో ప్రవచనకర్తలు ఈ అంశాల మీద అరటిపండు ఒలిచి పెట్టినంత సులభంగా సవివరంగా ఉపన్యాసాలు చేయడం జరిగింది. నేటి యువత ఒక్కోసారి అలాంటి వీడియోలు కూడా చూసి మన సంస్కృతి సాంప్రదాయాలను అర్థం చేసుకొని గౌరవించి పాటించాలని సవినయంగా మనవి చేస్తున్నాను. ఇక మూడవ అంశం ధాతృత్వం. ఇది చాలా అద్భుతమైన అంశం, ఆవశ్యకమైనటువంటి అంశంగా కూడా పరిగణించాలండి. పండగ పర్వదినాల్లో మనం చేసే చిన్న చిన్న దానాలు సాటి మనిషి పట్ల దయ, సానుభూతి కలిగి జీవించాలని తెలుపుతున్నాయి. అంతేకాకుండా ధనిక పేద అనే తారతమ్యాలను తొలగించాలని తెలియజేస్తాయి. ప్రతి మనిషి దానగుణం కలిగి ఉండాలని,
మహోన్నత వ్యక్తిత్వంతో నైతికంగా ఎదగాలని మన పండుగలు మనకు సంకేతాలు అందిస్తాయి. సాధారణంగా అన్నదానాలు చూస్తే ఆధ్యాత్మికతకు తర్పణాలు అంటారు. ప్రతి కార్యక్రమంలో అన్నదానాలు లేకుండా చేయం మనం. ఒక ప్రత్యేకత ఉంటుంది దీనికి. ఇంకా లోతుగా అన్వేషిస్తే శంనో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి 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 అన్న మంత్రంలో ద్విపదే అంటే 2 పాదాలు ఉన్న మనుషులే కాదు, చతుష్పదే అంటే 4 పాదాలు కలిగిన జీవులు కూడా బాగుండాలనే విస్తృత భావం కలిగిన సంస్కృతి మనది. ఉదాహరణకు కనుమ పండుగ అంటేనే పశువుల పండుగ అంటారు. వాటినే పూజిస్తారు కూడా ఆ రోజు. మనతో పాటు వాటికి కూడా పండగ చేస్తారు. మనిషిలో దయ అనే పదానికి ఇది నిలువెత్తు సాక్ష్యంగా పరిగణించవచ్చు. ఇది పక్కన పెడితే ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా లాంటి వారు, సోనీ సూద్ లాంటి ఫిలిం ఇండస్ట్రీ సభ్యులు ఎందరో మనకు కష్టకాలంలో ధాతృత్వం యొక్క మాధుర్యాన్ని పరిచయం చేసిన విషయం మనందరం గుర్తు చేసుకోవాలి. కరోనా కష్టకాలంలో వీళ్ళు ఎంతగానో మనల్ని ఆదుకున్నారు కదా. ఇక 4వది కళాత్మక వ్యక్తీకరణ. ఇదేంటో చూద్దాం. ప్రతి మనిషిలో ఏదో ఒక కళ దాగి ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో మనలో ఏముందో మనకే తెలియని సందిగ్ధంలో ఉండిపోతాం. అయితే కొన్ని సందర్భాలు మనకి కల్పించే అవకాశాలను బట్టి, ఏర్పాటు చేసిన వేదికను బట్టి బయటకు వస్తుంటాయి మనలో కళలు. మనకు గుర్తింపును కూడా తెచ్చిపెడతాయి. ప్రస్తుత కాలంలో మన సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందింది కాబట్టి సోషల్ మీడియా ద్వారా ఎందరో మట్టిలో మాణిక్యాలను సమాజానికి పరిచయం అవడం చూస్తున్నాం మనం. పూర్వపు రోజుల్లో అయితే ఇలాంటి అవకాశాలు కేవలం పండుగ మాత్రమే తీసుకొచ్చేది. ముఖ్యంగా మనిషిని ఒక్కసారిగా ఉన్నత శిఖరాలకు చేర్చేది కళారంగం. అయితే ఈ కళలకు పెద్దపీట వేస్తూ సంగీతం, నృత్యం, ఉపన్యాసం, గానం మరెన్నో కళలు పండుగ సమయంలో ప్రధాన పాత్ర పోషించేవట. మనందరిలో టాలెంట్ ఉన్నా నలుగురిలో ప్రదర్శించినప్పుడే మనలో ఉన్న సృజనాత్మకత సమాజానికి పరిచయం అవుతుంది. ఇక 5వది సాంప్రదాయ పరిరక్షణ. మనిషి ఉత్తమ జీవన విధానాలను అవలంబించడానికి, ఆ మనిషికి ఉత్తమమైన జీవన విలువలను కల్పించడానికి మార్గదర్శకాలుగా మన సంస్కృతి సాంప్రదాయాలు నిలుస్తాయి. మన కోస్తా జిల్లాలో వీటిని బాగా పాటిస్తారు. పండగ సమయంలో పూజాధికాలు నిర్వహించడం, ఉత్సవాలు, జాతరలు. ఇక కోనసీమ జిల్లాలో అయితే ప్రబల తీర్థాలు చాలా సందడి చేస్తుంటాయండోయ్. ప్రస్తుతం ఇప్పుడు మాత్రం ఉరుకులు పరుకులు జీవితంలో మానవ సహజ లక్ష్యమైనటువంటి మరుపు అనేటువంటి ఇబ్బంది పడి సాంప్రదాయాలను మనమే మర్చిపోతున్నాం. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఆధునికత పేరుతో మనం ఆచారాలను మనమే నామోషి చేస్తూ అంధకారం వైపు అడుగులేస్తూ ఇలాంటి పరిస్థితులు మనం కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఎందరో మేధావులు ఇటువంటి విషయాలపై చైతన్యం కలిగిస్తూ సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి వారి వంతు కృషి వారు చేస్తున్నారు. మరి అలాంటి వారి ఆశయాలను కూడా ఫలించాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఈ విధంగా గాడి తప్పుతున్న మనల్ని ఈ పండుగలే మన ఆచారాలని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని గుర్తు చేస్తూ గాడిలో పెడితేనే అనడంలో సందేహమే లేదు కదా. మరొక విషయం చెప్పి మన ఈ వీడియోని ముగిద్దాం అనుకుంటున్నాను. అదే విద్యా విలువలు. మనకు పండుగ ఆచారాల ద్వారా ఎన్నో కథలు, మరెన్నో పురాణాలు, నైతిక విలువల గురించి తెలుసుకుంటూ ఉంటాం. ఎందరో పురాణ పురుషుల మహోన్నత వ్యక్తిత్వం గురించి కూడా ప్రస్తావిస్తాం. విద్య అంటే కేవలం పుస్తకాలు మాత్రమే అనుకునే మన ప్రస్తుత సమాజంలో పూర్వపు విద్యలంటే ఏమిటో ఈ పురాణాల ద్వారా మనం తెలుసుకునే అవకాశం కలుగుతుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఒక తరం నుంచి మరో తరానికి ఈ విజ్ఞానం తప్పకుండా అందితీరుతుంది. ఋతువులు, కాలాలు లాంటి పర్యావరణ అంశాలపై అవగాహన కల్పిస్తూ ఏ కాలంలో ఏ ఆహారాలు తీసుకోవాలి, ఎలాంటి పనులు ఆచారాల పేరుతో అవలంబించాలి, నష్టాలు ఏమిటో లాభాలు ఏమిటో అవగాహన కల్పిస్తూ మన పండుగలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మన పండుగల ప్రాధాన్యత, ప్రాముఖ్యత వివరించడం అంత సులభతరమైనటువంటి విషయం కాదండి. నాకు తెలిసిన కొన్ని విషయాలను ఈ వీడియో ద్వారా మీ ముందు ఉంచాలనుకున్నాను. నేటి యువత మన పెద్దల ద్వారా మరెన్నో విషయాలు తెలుసుకొని మన పండుగల ప్రాముఖ్యతను గౌరవిస్తూ ఉత్తమ జీవన విధానాల వైపు అడుగులు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ ప్రాంతాల్లో ఎటువంటి ఆచారాలు, ఎలాంటి ఉత్సవాలు, పండుగ సంబరాలు జరుపుకుంటారో మాకు కామెంట్ రూపంలో తెలియజేసి
మీ పండుగ సంబరాలను మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను. మరి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.